తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, భార్యాభర్తల సంబంధం అనేది నిజంగా ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య సంబంధం సరిగా లేకనే ఏవైతే వివాహేతర సంబంధాలు అంటూ ఉంటారో, లేదంటే బయట తప్పుదో పట్టేటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా ఉండాలి? వీరు వారానికి అసలు ఎన్నిసార్లు కలిస్తే వీరిద్దరి యొక్క జీవితం ఇంకా బలంగా ముడిపడుతుంది అనుకుంటారు? ఇది మెడికల్గా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓకే, యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ నార్మల్గా భార్యాభర్తలకి ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే బాగా చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అదర్. బాగా ఇద్దరు ఓపెన్గా మాట్లాడాలి, మనసిప్పి మాట్లాడాలి. అండ్ ప్రతి ఒక్క విషయం భార్య ఏం చేస్తుంది భర్తకు తెలియాలి, భర్త ఏం చేస్తున్నారు భార్య కూడా తెలియాలి. ఇఫ్ ద క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఈస్ దేర్, దెన్ అక్కడ ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇన్ ఫ్యూచర్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఈ విషయం అన్ని ఒకరు కరెక్ట్గా పాటించాలంటే ఫస్ట్ థింగ్ బాగా ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. ఈ విషయం మాట్లాడితే దెన్ తర్వాత అగైన్ ద నెక్స్ట్ స్టెప్ విల్ బి ద సేమ్ థింగ్. అండ్ అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న కాలంలో పీపుల్ ఆర్ వెరీ బిజీ అండ్ ఈ వెరీ టైట్ హెక్టిక్ షెడ్యూల్తో జనాలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మచ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ అని మనం చెప్పొచ్చు. సో యాక్చువల్లీ ఈవెన్ దో యు ఆర్ వెరీ బిజీ, బట్ కనీసం పిల్లలతో కానీ లేకపోతే భార్యతో కానీ మనకు కొంచెం టైం స్పెండ్ చేయడానికి మనకు ఉండాలి. ఓకే, సపోజ్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ ఫర్ ద వర్క్ అండ్ వీఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్, దెన్ దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ most common thing which I've seen, like lack of social norms regulation, that is one. అంటే సోషల్ నామ్స్ అంటే ఒక సంసారికంగా మనము ఉండాలంటే ఒక భార్య ప్రతి భర్తది డ్యూటీ ఏంటి అండ్ ఒక భర్త ప్రతి భార్యది డ్యూటీ ఏంటి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇది తెలుసుకొని వాళ్ళ ఈచ్ అదర్ కోఆపరేటివ్గా ఉంటే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ద ఫిజికల్ ఇంటిమేసీ. ఓకే, సో ఈ ఫిజికల్ ఇంటిమేసీకి మనం వచ్చేసరికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ వీ షుడ్ ఫిక్స్ అప్ ఎ టైమ్, బికాస్ నౌ డేస్ పీపుల్ ఆర్ వెరీ బిజీ విత్ ద వర్క్, దే డోంట్ హ్యావ్ టైమ్. అండ్ సపోజ్ పొద్దున వెళ్ళి మీరు సాయంత్రంకి వచ్చేస్తున్నారు, వచ్చిన తర్వాత యూ బికమ్ వెరీ టయర్డ్, యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ హస్బెండ్. దెన్ అప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ అయినా ఉండాలి. ఇన్ కేస్ కమ్యూనికేషన్ అప్పుడు కూడా లేకపోతే దెన్ అవతల వాళ్ళ మీ పార్ట్నర్ మీ ద్వారా సాటిస్ఫై కాకపోవచ్చు. అక్కడ ఏమవుతుంది అగైన్ మీకు ఇరిటేషన్ రావడం కానీ మీ హస్బెండ్కు ఇరిటేషన్ రావడం కానీ జరుగుతాయి అన్నమాట. ఇట్స్ వెరీ వెరీ కామన్ థింగ్ విచ్ ఐవ్ సీన్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ద హెల్త్ ఇష్యూ. ఇన్ కేస్ సపోజ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని ద్వారా కూడా మనకు ఏమవుతుందంటే నార్మల్గా మనకు అటుపైపు మనసు రాదు. ఓకే, బికాస్ వెన్ యూఆర్ సఫరింగ్ విత్ ద పెయిన్ ఆర్ ఫీవర్ ఆర్ మేబీ వాట్ ఎవర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు అగైన్ రొమాంటిక్ మూడ్ ఎలా వస్తుంది చెప్పండి? దే విల్ నెవర్ గెట్ రొమాంటిక్ మూడ్. అంటే మీరు ఆల్రెడీ ఒక పెయిన్తో సఫర్ అవుతుంది. సపోజ్ some lady is there and she is going through that menstrual period. అదే టైంలో వాళ్ళకి ఎట్లా ఉందంటే డ్యూ టు ద ఎక్సెసివ్ బ్లీడింగ్ అదర్వైజ్ డ్యూ టు ద బ్లడ్ లాస్ ఇన్ ద బాడీ వాళ్ళకు కండిషన్ చాలా హరిబుల్గా ఉంటుంది. దే విల్ నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రొమాంటిక్ మూడ్. అండ్ అదే టైంలో సపోజ్ భర్త వచ్చి ఫోర్స్ చేశారనుకో, లైక్ నో ఐ వాంట్ యూ అని చెప్పారనుకో, అప్పుడు ఏమవుతాయి దెన్ డెఫినెట్లీ అక్కడ ఏమవుతుందంటే ఓకే ఓన్లీ సెక్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ హస్బెండ్ మాత్రమే మీరు చేయగలుగుతారు. You will not have interest because you are losing blood, you are getting pain in the abdomen, lower abdomen pain will be there, back pain will be there, muscles pain will be there during that menstrual period. So that is also another reason ani manam cheppochu. And very specific thing, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత when we are using different types of medication,
లైక్ మేబీ స్టెరాయిడ్స్. అదర్వైజ్ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేకపోతే మీకు చాలా కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ హాస్ గివెన్ సమ్ మెడిసిన్ విచ్ కంటెంట్ స్టెరాయిడ్స్. దాని ద్వారా కూడా ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు మూడ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఇట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్, ఇట్ అఫెక్ట్స్ ద ఫిజికల్ లెవెల్. సో కంప్లీట్గా అక్కడ మనకు రొమాంటిక్ మూడ్ తగ్గిపోతుంది, బికాజ్ హ్యాపీ హార్మోన్స్ అక్కడ తగ్గుతుంది అండ్ యువర్ మూడ్ విల్ బి సప్రెస్. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ అతి ముఖ్యమైన కారణం అక్కడ ఏంటంటే ఇట్ షుడ్ బి ఏ క్లియర్ కట్ కమ్యూనికేషన్. ఇఫ్ నథింగ్ ఇస్ దేర్, ఈ టైప్ రీజన్స్ ఏం లేదు, దెన్ ఒక క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే, విల్ మీట్ వన్స్ ఇన్ ఏ వీక్, అదర్వైజ్ ట్వైస్ ఇన్ ఏ వీక్, అదర్వైజ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ యూ మస్ట్ కోఆపరేట్ మీ అని ఆ విధానంగా కనీసం కమ్యూనికేషన్ ఉండాలి. ఈ టైప్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే భార్యాభర్తలు ఆ టైప్ గొడవలు రావు అండ్ ఆ టైప్ ప్రాబ్లం రావు. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఓకే, విల్ డూ సమ్ అదర్ టైం అని మనం చెప్పామనుకో. సో అక్కడ ఏమవుతుందంటే దట్ బి క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇద్దరి మధ్య. సో దట్ ఈస్ ఆ టైప్ ఉండాలన్నమాట. అండ్ ఇంకో కొంతమందికి సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఆ ఫిజికల్ ఇష్యూస్ వల్ల బాగా ఎక్స్ప్రెస్ చేయరు, బట్ దే సఫర్, లిటరలీ దే సఫర్ లైక్ ఎనీథింగ్. అండ్ ఫైనలీ దే విల్ బీ ఫీలింగ్ సేమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ పార్ట్నర్స్. ఆ టైప్ ఉంటుంది. సపోజ్ లెటర్స్ ఒక మగ అతనుకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది, వాళ్ళకు అంగం సరిగా పనిచేయట్లేదు, లేకపోతే లేచిన సరి ఇట్ విల్ బీ ఫాల్ డౌన్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం. ఒక నిమిషంలో వాళ్ళకు అగైన్ డిశ్చార్జ్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు లేడీ పార్ట్నర్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. అప్పుడు ఏమవుతుందంటే దర్ విల్ బీ ఏ క్లాస్, బికాజ్ వెన్ షీ ఈజ్ గోయింగ్ టు గెట్ రొమాంటిక్ మూడ్, అప్పుడు మీరు చేయలేకపోయారంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూస్లెస్. సో ఆ టైప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు టేక్ ద డాక్టర్స్ హెల్ప్. ఓకే, అండ్ కనీసం మనకు ఏం ప్రాబ్లం ఉంది అని ఆ డాక్టర్ చూసి చెప్పగలుగుతారు. అక్కడ ఏమవుతుంది, దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూ, ఇంటర్నల్ ఇష్యూ, అదర్వైజ్ దర్ మే బీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ పెనిస్, అదర్వైజ్ దర్ మే బీ సమ్ అదర్ మెంటల్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ అండ్ ఆల్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో నరాల బలహీనత కూడా, అది కూడా ఒక రీజన్ అక్కడ. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే మెడికేషన్ తీసుకుంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అగైన్ తగ్గిపోతుంది. దాని ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలవగలుగుతాము అండ్ ఒక హ్యాపీ లైఫ్ మనం లీడ్ చేయగలుగుతాం. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, బికాస్ వెన్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ ఆఫ్ రొమాంటిక్ మూడ్ అండ్ వీఆర్ హగ్గింగ్ ఈచ్ అదర్, అదర్వైజ్ వీఆర్ కిసింగ్ ఈచ్ అదర్, అదర్వైజ్ ఎప్పుడైనా సరే మనము ఒక టచింగ్ లెవెల్కి మనం వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో సపోజ్ ఒకరు ఫోర్ ప్లే చేస్తున్నారు, సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్లీజర్ టు ద హ్యూమన్ బాడీ. అండ్ ఈ ప్లీజర్ ద్వారా మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అండ్ దోస్ హ్యాపీ హార్మోన్స్ గివ్స్ ద బూస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ అక్కడ. అండ్ ఇన్ కేస్ నా ఉద్దేశం ఏంటంటే సపోజ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వీ మస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద డాక్టర్, వీ షుడ్ బి ఓపెన్ అప్ విత్ ద డాక్టర్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ టు బి డన్. సో అప్పుడు ఏమవుతుంది, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్. యూ కెన్ లీడ్ ఎ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ సెక్స్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ ఇన్ఫర్మేషన్.